హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7th క్లాస్ మొదటి అధ్యాయం విశ్వం మరియు భూమి ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ గురించి తెలుసుకుందాం. ప్రతిజ్ఞ పైడి మర్రి వెంకట సుబ్బారావు. విశ్వం డాష్ అనే పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అనే లాటిన్ పదానికి అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం సెకనుకు డాష్ కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది, 70 కిలోమీటర్లు. ఆస్ట్రానమీ లేదా ఖగోళ శాస్త్రం లేదా కాస్మాలజీ అనగా విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఖగోళ శాస్త్రంను రష్యన్ భాషలో ఏమంటారు? కాస్మాలజీ. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది, గెలీలియో. టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేసిన వాడు గెలీలియో. గెలీలియో డాష్ దేశస్థుడు, ఇటలీ. మహావిస్ఫోటన లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లెమైటర్. ఇతను బెల్జియం దేశస్థుడు. బిగ్ బ్యాంగ్ థియరీని మొదట ప్రతిపాదించిన జార్జెస్ లెమైటర్ డాష్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త, బెల్జియం. ప్రస్తుత విశ్వం 13.7 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైందని నమ్మిన వ్యక్తి జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్ ప్రకారం ప్రస్తుత విశ్వం డాష్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది, 13.7 మిలియన్ సంవత్సరాల క్రితం. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో గెలాక్సీలు ఎన్ని? 125 బిలియన్లు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు గల దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో కలదు, పాలపుంత, ద మిల్కీ వే. కాంతి సంవత్సరం అనేది డాష్ దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం లేదా కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. భూకేంద్రక సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ, టాలమీ, ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది, భూకేంద్రక సిద్ధాంతం.
భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు టాలమీ. ఇతను ఈజిప్ట్ దేశస్థుడు. భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ ఈ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈజిప్ట్. సూర్య కేంద్రక సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ. నికోలస్ కోపర్నికస్. ఇతను పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు నికోలస్ కోపర్నికస్. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్య కేంద్రక సిద్ధాంతం. నీహారిక పరికల్పన సిద్ధాంతం నెబ్యులర్ హైపోథెసిస్ థియరీ. ఇమాన్యుయల్ కాంట్. నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఇమాన్యుయల్ కాంట్. గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం నెబ్యులర్ థియరీ లేదా నీహారిక పరికల్పన సిద్ధాంతం. గ్రహం పేరు, గ్రహాల సంఖ్య, గ్రహ లక్షణాలు తెలిపే టేబుల్. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉంది. ఆ లక్షణాల గురించి ఇక్కడ మనము చూద్దాం. బుధుడు, మెర్క్యూరీ. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం, అతి చిన్న గ్రహం, శాటిలైట్ ప్లానెట్ అని కూడా అంటారు దీనికి ఉపగ్రహాలు లేవు. బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. భ్రమణ కాలం 58 రోజులు, పరిభ్రమణ కాలం 88 రోజులు. సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలున్న గ్రహం బుధుడు. శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన వేడి గ్రహం. భూమికి అతి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం. ఇతర పేర్లు వేగుచుక్క, ముసుగు గ్రహం, ఉదయతార, సంధ్యా తార. భ్రమణ కాలం 243 రోజులు, పరిభ్రమణ కాలం 255 రోజులు. ఉపగ్రహాలు లేవు. భ్రమణం తూర్పు నుండి పడమరకు ఉంటుంది. ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ గ్రహాన్ని గ్రీకులో అందమైన దేవతగా భావిస్తారు. భూమికి కవల గ్రహం. ఇది సౌర కుటుంబంలో అత్యంత ఆల్బిడో పరిమాణం ఉన్న గ్రహం 70%. భూమి అత్యంత సాంద్రత ఉన్న గ్రహం. సూర్యుడి నుండి దూరంలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి భ్రమణం 27 రోజులు, పరిభ్రమణం 27 రోజులు. కాబట్టి పరిభ్రమణ, భ్రమణ కాలాలు సమానం. చంద్రుడు భూమి పరిమాణంలో 4వ వంతు. చంద్రుడి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81వ వంతు. చంద్రుడి గురుత్వాకర్షణ బలం భూమి గురుత్వాకర్షణ బలంలో 6వ వంతు ఉంటుంది. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్లు. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలం భూమికి దగ్గరగా, మరికొంతకాలం భూమికి దూరంగా ఉంటాడు. భూమికి దూరంగా ఉండే స్థితిని పెరిజీ అంటారు. ఈ స్థితిలో చంద్రునికి భూమికి మధ్య దూరం 3,64,000 కిలోమీటర్లు. భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. ఈ స్థితిలో భూమికి చంద్రుడికి మధ్య దూరం 4,06,000 కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడి ఉపరితలముపై ఎత్తైన శిఖరం లిబ్నిడ్జ్. 1969 జూలై 21 మొదటిసారిగా చంద్రుడిపైకి వెళ్లిన వారు
నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ బుజ్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్. భూ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. జలయుత గ్రహం, నీలి గ్రహం అని కూడా అంటారు. ఏకైక జీవగ్రహం. సౌర కుటుంబంలో ప్రత్యేక గ్రహం. భూమి వయస్సు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. అంగారకుడు మార్స్. దీనిని రెడ్ ప్లానెట్, అరుణ గ్రహం, డస్ట్ ప్లానెట్, ఫియరీ ప్లానెట్ అని కూడా అంటారు. అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఒలంపస్. అంగారక గ్రహంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మౌంట్ ఒలంపస్. యుద్ధ దేవుడుగా భావిస్తారు. అంగారక గ్రహాన్ని యుద్ధ దేవుడుగా భావిస్తారు. ఇక్కడ జీవి ఉండొచ్చు అని భావిస్తున్నారు. భ్రమణ కాలం 1 రోజు, పరిభ్రమణ కాలం 687 రోజులు. అంగారకుడిపై జీవరాశిని పరిశీలించేందుకు 2011 నవంబర్ 26న అమెరికా క్యూరియాసిటీ అనే నౌకను పంపింది. దీనికి ఉపగ్రహాలు 2, అవి 1 ఫోబస్, 2 డెమోస్. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ అతి పెద్ద గ్రహం, అతి బరువైన గ్రహం, నక్షత్ర గ్రహం అని కూడా అంటారు. అతి తక్కువ ఆత్మ భ్రమణ కాలం ఉన్న గ్రహం 9 గంటల 56 నిమిషాలు మాత్రమే ఆత్మ భ్రమణం. ఈ గ్రహాన్ని రూలర్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అంటారు. అమ్మోనియా, మీథేన్ లాంటి విషపూరిత వాయువులతో ఉంది. అందుకే దీన్ని గ్యాస్ జెయింట్ అంటారు. ఇది ఎర్రటి మచ్చలు ఉన్న గ్రహం. రెండో అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం అంటే 79 ఉపగ్రహాలు ఉన్నాయి. ముఖ్యమైన ఉపగ్రహాలు గనిమెడ, కాలిస్టో, యూరోఫో, ఈవో. సౌర కుటుంబంలోనే అతి పెద్ద ఉపగ్రహం గనిమెడ. శని, సాటర్న్ గ్రహం. దీనిని సౌర కుటుంబ మణిహారంగా పిలుస్తారు. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ గా పిలుస్తారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం 82 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది టైటాన్. సౌర కుటుంబంలో అతి పెద్ద రెండో ఉపగ్రహం టైటాన్. ఆరెంజ్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహాన్ని క్రూయల్ గోల్డెన్ ప్లానెట్ అని అంటారు. సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత ఉన్న గ్రహం ఇంద్రుడు, యురేనస్. గ్రీన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ ది స్కై అని పిలుస్తారు. మీథేన్ వాయువు అధికంగా ఉంటుంది. శుక్రగ్రహం మాదిరిగా తూర్పు నుంచి భ్రమణం చేస్తుంది. ఈ గ్రహంపై అతి దీర్ఘ పగలు, అతి దీర్ఘ రాత్రులు ఏర్పడతాయి. దీని పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 27. వీటిలో ముఖ్యమైనవి మిరిందా, ఉమబ్రిల్, ఏరియల్, టిటానియా, వరుణుడు, నెప్టూన్. 165 ఏళ్లలో సూర్యుడు చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. భ్రమణ కాలం 16 గంటల 7 నిమిషాలు. పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు. ఎన్విరాన్మెంట్ డాష్ పదం నుండి ఏర్పడింది. ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఏర్పడింది. ఎన్విరోనర్ అంటే పొరుగు అని అర్థం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు జరుపుకుంటారు, జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న ఎందుకు జరుపుకుంటారు? మన పర్యావరణం గురించి అవగాహన పెంచుకోవడం కోసం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ద్వారా 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు
మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. పర్యావరణం యొక్క అంశాలు ఎన్ని భాగాలు? అవి ఏవి? 3 భాగాలు. అవి సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. నీరు, భూమి, గాలి వంటి నిర్జీవులు, జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు వంటి సజీవులను డాష్ అంటారు. సహజ పర్యావరణం. భూమి యొక్క సహజ ఆవరణ అంశాలు లేదా పర్యావరణ అంశాలు డాష్. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. వాతావరణంలో గల ఆవరణములు లేదా పొరలు ఎన్ని? అవి 5. అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ట్రోపో ఆవరణం ఇది వాతావరణం అన్ని పొరల కంటే కింద ఉంటుంది. ధృవాల వద్ద 8 కిలోమీటర్లు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. శీతోష్ణ స్థితులు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణలోనే సంభవిస్తాయి. ఈ పొరలో పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీన్నే సాధారణ క్షీణత క్రమం అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం, బాష్పీభవనం చెందడం, ద్రవీభవనం, వర్షపాతం, తుఫాన్లు లాంటివన్నీ ఈ పొరలోనే సంభవిస్తాయి. ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపోపాజ్ ట్రోపోస్పియర్ మరియు స్ట్రాటోస్పియర్లను వేరు చేస్తుంది. స్ట్రాటో ఆవరణం 18 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో మబ్బులు లేకపోవడం వల్ల వర్షం, తుఫాన్లు ఉండవు. కాబట్టి జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండటం ఒక ముఖ్యమైన అంశం. ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ పొరలో ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర యువి కిరణాలను గ్రహిస్తుంది మరియు హానికరమైన రేడియేషన్ నుండి భూమిని రక్షిస్తుంది. స్ట్రాటోపాజ్ స్ట్రాటో ఆవరణము మరియు మీసో ఆవరణమును వేరు చేస్తుంది. మీసో ఆవరణం ఈ ఆవరణం 50 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలోని ఉల్కలు ఈ ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మీసోపాజ్ మీసోస్పియర్ మరియు థర్మోస్పియర్లను వేరు చేస్తుంది. థర్మో ఆవరణం ఈ ఆవరణం 80 నుండి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుంటాయి. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. భూమి నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా భూమికి తిరిగి పరావర్తనం చెందుతాయి. ఈ పొరను అయానో ఆవరణం అని కూడా అంటారు. ఎక్సో ఆవరణం వాతావరణంలోని అన్నిటికంటే చివరగా ఉండే పొర. ఈ పొర అత్యంత ఎత్తులో ఉంటుంది. 10,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. లిథోస్పియర్ అనే పదం డాష్ పదం గ్రీకు పదం. లిథోస్పియర్ అనే పదం డాష్ మరియు డాష్ పదాల నుండి ఉద్భవించింది. లిథో మరియు
స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లితో అంటే రాయి అని అర్థం. స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు. ఏప్రిల్ 22. ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం. ప్రతి సంవత్సరం ఈ డేని ఉద్దేశిస్తూ ఓ థీమ్ చేస్తారు. 2024వ సంవత్సరంలో దీని థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం. 2023వ సంవత్సరం థీమ్ మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి. 1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం అమెరికాలో జరిగినది. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అని కూడా అంటారు. శిలావరణంలో గల భూ స్వరూపాలను ఎన్ని శ్రేణులుగా విభజించారు? 3 శ్రేణులు. అవి: మొదటి శ్రేణి ఖండాలు, మహాసముద్రాలు. రెండవ శ్రేణి పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. మూడవ శ్రేణి లోయలు, డెల్టాలు, ఎడారులు. భూమి అంతర్భాగం ఎన్ని పొరలను కలిగి ఉంది? 3 పొరలు. అవి భూపటలము, భూ ప్రావారము, భూ కేంద్రము. ఇది మళ్ళీ 2 రకాలు: భూ బాహ్య కేంద్రం, భూ అంతర కేంద్రం. భూపటలము మనం నివసించే పొర. ఈ పొర మందం 30 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ ఘన పరిమాణంలో 1% మాత్రమే. భూమి కోడిగుడ్డు అనుకుంటే పెంకు మందం మాత్రమే ఈ పొర కలిగి ఉంటుంది. పై పొర గ్రానైట్ శిలలతో నిండి ఉండి సియాల్, సిలికాన్, ఆల్ అల్యూమినియం. అంటే సియాల్ అంటే సి అంటే సిలికా, ఆల్ అంటే అల్యూమినియంతో ఏర్పడి ఉంటుంది. భూ ప్రావారం ఈ పొర మందం 100 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ ఘన పరిమాణంలో 16% ఉంటుంది. బసాల్ట్ శిలలతో ఏర్పడింది సీమ. సి అంటే సిలికా, మా అంటే మెగ్నీషియంతో ఏర్పడిన పొర. ఈ పొర మెత్తగా ప్లాస్టిక్ లా ఉంటుంది. భూ కేంద్ర మండలం ఇది 2900 నుండి 6376 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇందులో 2 భాగాలు ఉంటాయి: భూ బాహ్య కేంద్రం, భూ అంతర కేంద్రం. భూ బాహ్య కేంద్రం 2900 నుండి 5100 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇనుము, నికెల్ లోహాలతో ఏర్పడి ఉంటుంది. ద్రవ రూపంలో ఉంటుంది. భూ అంతర కేంద్రం 5100 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఫెర్రస్ ఇనుము, నికెల్ ముఖ్య పదార్థాలు, నిఫే అంటారు. భూ ఘన పరిమాణంలో 83% ఉంటుంది. 4000 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 6000 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. హైడ్రోస్పియర్ డాష్ పదాల నుండి ఉద్భవించింది. హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అనగా నీరు అని అర్థం. ప్రపంచ జల దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటాం. మార్చి 22. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ కోసం. భూమి యొక్క ఉపరితలం సుమారు డాష్ వంతు నీటితో ఆవరించి ఉంది. 2/3 వంతు అంటే 71%. డాష్ శాతం నీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. 1% నీరు మాత్రమే.
అట్మాస్ఫియర్ అనే పదం డాష్ మరియు డాష్ పదాల నుండి ఉద్భవించింది. అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మాస్ అంటే ఆవిరి అని అర్థం. వాతావరణంలో గల వాయువులు నైట్రోజన్ 70%, ఆక్సిజన్ 21%, ఇతర వాయువులు 0.04%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%. సెప్టెంబర్ 16ను డాష్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి 1994లో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. బయోస్పియర్ అనే పదం డాష్ పదాల నుంచి ఉద్భవించింది. బయోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బయోస్ అనగా జీవం అని అర్థం. స్పైరా అనగా గోళం లేదా బంతి అని అర్థం. ఈ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశం సూచించబడింది. 10వ పంచవర్ష ప్రణాళిక. సరైన సమాధానాలను ఎంచుకోండి. క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? కర్మాగారం, మతం, సమాజం వీటిలో ఏది కాదు. భిన్నమైన దానిని కనుక్కోండి. మైదానాలు, రహదారి, లోయ, నది. పర్యావరణానికి ముప్పు ఏది? చెట్ల పెంపకం, పంటలు పండించడం, వాహనాల వినియోగం, అన్ని. ఇది భూమి లోపలి రెండవ పొర. భూ ప్రావారం, భూ అంతర కేంద్రం, భూ బాహ్య కేంద్రం, భూపటలం. ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది? భూకేంద్రక సిద్ధాంతం, సూర్య కేంద్రక సిద్ధాంతం, మహావిస్ఫోటన సిద్ధాంతం పైవన్నీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది. గమనించగలరు.